హోమ్ మేడ్ సబ్జా ఐస్ చేద్దాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరికీ ఉంటుంది ఐస్ క్రీమింగ్ అనేది. మనం బయట నుంచి తెచ్చే పని లేకుండా ఇంట్లోనే ట్రై చేద్దాము. ముందుగా కొంచెం షుగర్ తీసుకుని సరిపడా షుగర్, మనం ఎన్ని చేయాలనుకుంటే దానికి సరిపడా షుగర్ తీసుకుని ఒక ఫుల్ లెమన్ తీసుకుని గింజలు వేరుగా ఉండేటట్టుగా జ్యూస్ తీసుకుని అందులో వేసుకోవాలి. దానిలోకి మనకు సరిపడా వాటర్ వేసుకుని కొంచెం చిటికెడంత ఉప్పు కూడా వేసుకుని షుగరు వాటర్లో కలిసిపోయేదాకా మొత్తం చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే మనం బయట కొనేవి ఏ వాటర్తో చేస్తారో ఐస్ ఎలా ఫ్రీజ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. మనమే ఇంట్లో చేసుకుంటే మనం చేతులతో మనమే చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సబ్జాతో చేస్తున్నాం కాబట్టి బాడీ హైడ్రేటెడ్గా కూడా ఉంటుంది అన్నమాట. ఐస్ మోల్ తీసుకుని ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను ఒక్కొక్క స్పూన్ లెక్క సబ్జా అందులో పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత ముందుగా కలిపించుకున్న నింబు షర్బత్ ఏంటంటే ఇందులో ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసుకున్న తర్వాత ఆ క్యాప్స్ పెట్టేసుకుని 4 నుంచి 8 గంటలు ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవడం వల్ల మన ఐస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే మనకి బయట ఫ్రూట్స్ సిరప్స్ దొరుకుతాయి కదా, వాటితో కూడా మనకు నచ్చిన ఫ్లేవర్స్ మ్యాంగో, ఆరెంజ్, గ్రేప్స్ ఏ ఫ్లేవర్ కావాలితే ఆ ఫ్లేవర్ ఇంట్లోనే చేసుకోవచ్చు మనం.